కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సంబరాల్లో భాగంగా సాంస్కృతిక మరియు దేవాలయ శ్రీ మురళి గారు, అలాగే ఆర్టీఓ శ్రీమతి మధులత గారు అందరూ యువత కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నారాయణమూర్తి గారు श्री विश्वावसुनाम संवत्सर उत्तरायण चैत्रमासं शुक्लपक्षं प्रतिपत्तिथि అనగా పాఠ్యమి తిథి ఈరోజు ఆదివారం. ఈ సంవత్సరం యొక్క ఫలితములు మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ నవనాయకులలో పాపులు 6 శుభులు 3 అయినందువల్ల ఈ సంవత్సరము రాష్ట్రములో పరిపాలన విధానమంతా కూడా బాగా ఉంటుంది. ప్రతిరోజు కూడా పాలకులకు ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరము 2 కుంచాల వర్షము మాత్రమే ఉంది. 2 కుంచాల వర్షము, అందులో 1 కుంచము వర్షము పర్వత శ్రేణుల మీద పడుతున్నది, మిగతా 1 కుంచము భూమి మీద పడుతుంది. ఈ యొక్క మొదటి కుంచము పర్వతముల మీద పడినటువంటి వర్షము, ఆ యొక్క వర్షాధారం పర్వతములో పడినటువంటి వారము కూడా ఈ భూమికి సంప్రాప్తమవుతుంది. కాబట్టి 2 కుంచముల వర్షము చక్కగా ఈ యొక్క 16 బీజాల పంట ఉన్నది ఈ సంవత్సరం. అందులో 8 బీజాల పంట ఎర్రధాన్యం పండుతుంది. అలాగే జలాశయాలను కూడా నీరు సమృద్ధిగా తగినంతగా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము గురు మౌఢ్యమి 11/6/2025 జ్యేష్ఠ పౌర్ణమి నుండి బుధవారం నుండి 12/7/2025 ఆషాఢ బహుళ విధియా శనివారం వరకు గురు మౌఢ్యమి. అలాగే శుక్రమౌఢమి 28/12/2025 మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం నుండి 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి వరకు శనివారం వరకు శుక్రమౌఢ్యమి ఉన్నది. అలాగే ఈ సంవత్సరము సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం సందర్భమున పశువులకు అనిష్టము జరుగుతుంది. అందులో భరణీ నక్షత్రమునందు సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం చేయడం వలన శుభకర్మలు సంప్రాప్తమవుతాయి, సస్యాభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ఆధగస్థితి ఈ సంవత్సరం 2 కుంచముల వర్షము బాగా ఉన్నది. ఇందులో 60 యోజనాలు విస్తీర్ణం ఉన్నటువంటి ఈ యొక్క ఒక్క కుంచము వచ్చేటప్పటికే 60 యోజనాల విస్తీర్ణం ఉన్నది. ఈ 60 యోజనాల విస్తీర్ణము 100 యోజనాల ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క కుంచము చాలా విశేషముగా సస్యం నీరు పడుతుంది. అలాగే ఈ సంవత్సరము పుష్కరము 9/5/2025 వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం నాడు గురువు మిథున రాశిలో ప్రవేశించడం చేత ఆ సరస్వతి నదికి పుష్కరము సంప్రాప్తమవుతుంది. జిల్లాకు సంబంధించినటువంటి స్త్రీ పురుషాదుల యొక్క
ఆరోగ్యము బాగా ఉంటుంది. అయితే చివరి కందాయంలో మనకు ఇబ్బంది వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఈ యొక్క పల్నాడు జిల్లాలో ఈ కన్యారాధివానికి జనవరి ఈ చివరి 3 నెలల్లో ఈ పల్నాడు జిల్లాలో యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉన్నది. అది చివరిగా కాబట్టి అందరూ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహిస్తూ అందరూ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని కారు నడిపే వాళ్ళకి సీటు పెట్టి ఇప్పటిదాకా మనం పంచాంగ శ్రవణాన్ని విన్నాము. మరి ఈ పంచాంగ శ్రవణాన్ని ఎందుకు ఉగాది రోజు జరుపుకుంటామో కట్టలే సూచిస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆహార నియమాలు మనం ఎలా అవలంబిస్తామో గ్రహాలు తిరుగుబాటు చేసినప్పుడు నియంత్రణ ముక్కులకు విద్యార్థులు అందరికీ విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పంచాంగ శ్రవణం మనం అందరం విన్నాము. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి వాటిలో కొన్ని మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు, కొన్ని అనుకూలంగా ఉండవచ్చు. వాటిని మనము ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ధైర్యాలతోటి ఈ సంవత్సరం అంతా గడపాలని, ఎవరికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎవరు కూడా మాకు ఈ సంవత్సరం ఇలా చెప్పారు అలా చెప్పారని బాధపడకుండా ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మన జిల్లాని అన్ని వర్గాల వాళ్ళు, వ్యాపారులు ఏంటి, ఉద్యోగస్తులు, విద్యార్థులు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ మన జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా పాటుపడతారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేయబోతా ఉంది, P4 విధానం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనము ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి 20% పేదవారిని గుర్తించి సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి ఆర్థిక ధనవంతుల్ని గుర్తించి వారి ద్వారా వీరికి సహాయం చేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించబోతున్నారు. సో ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉద్యోగస్తులందరికీ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు, వ్యాపారస్తులందరికీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి లేదా మన పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలను ఎవరినైనా ఒక కుటుంబాన్ని మీరు కూడా దత్తత తీసుకొని వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చగలిగితే, ఉదాహరణకు ఒక పేద కుటుంబంలో బాగా చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఫీజులు కడితే వాళ్ళు బాగా చదువుకుంటారు. అలాంటి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ పేద వర్గాల వారిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్వావసు నా తరఫున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. సర్వసాధారణంగా మనం ఉగాదిని యుగాది అని కూడా అంటాము. ఆది అంటే మొదటిది. ఏదైతే మనము మొదలు పెట్టడానికి పురస్కరించుకొని చేస్తామో ఆ పండుగని ఉగాదిగా మనం చేయడం జరుగుతుంది. ఋతువులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, లేదా పంచభూతాలు కానీ, వీటిని కాదని మనం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోలేము. ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఒక శాస్త్రయుక్తమైనటువంటి కొన్ని విశ్లేషణల ఆధారంగానే పంచాంగాలు రాయబడతాయి. వాటిని చూసుకుని మన వ్యక్తిగతమైన ప్రణాళిక కానీ, కుటుంబ ప్రణాళిక కానీ, లేదా రాష్ట్ర ప్రణాళిక కానీ, దేశ ప్రణాళిక కానీ, లేదా సర్వమానవ ఉపయుక్తమైనటువంటి ప్రణాళిక కానీ మనం చేస్తూ ఉంటాము. ఈ ఉగాది రోజున ఖచ్చితంగా గత సంవత్సరాల్లో మనం చేసినటువంటి తప్పులు కానీ, చెడును కానీ పూర్తిగా పారద్రోలి మంచి వైపు ప్రయాణించాలని, ఆ షడ్రుచులు ఏవైతే ఉంటాయో జీవితంలో మనం అన్ని విధాలుగా ఎక్స్పోజ్ అవుతుంటాము, ఆ అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తి మనకు భగవంతుడు ఇవ్వాలని ఆ షడ్రుచులతో కలిపిన ఉగాది పచ్చడిని ఈ రోజు మనం తినడం జరుగుతుంది. జీవితంలో ఏది వచ్చినా కూడా
దాన్ని తట్టుకుని నిలబడగలగాలి, దాన్ని ఆస్వాదించగలగాలి, దాని నుంచి పారిపోకుండా ఉండాలనేటువంటి ఒక విశిష్టమైనటువంటి దానితోనే ఈ ఉగాది పచ్చడిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఈ క్రమంలో తీసుకొచ్చే బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా రూపుదిద్దుకునే స్థాయిలోకి రావాలి. మనం సంక్రాంతి చేసుకునేటప్పుడు పంట పొలాలు కానీ ఈ ధాన్య రాశులు కానీ అన్ని ఇంటికి వచ్చి ఎలా అయితే సుఖ సంతోషాలతో ఉంటామో ఆ సంపదనంతటినీ కూడా మనం ప్రణాళిక చేసుకునేటప్పుడు మొట్టమొదటి పండగే ఉగాది కాబట్టి మరి ఎండలు కూడా ఎక్కువ అవుతుంటే ఉగాది నుంచి పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. ఇది పూర్తిగా సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ ఆ రవి మీద సూర్య భగవాన్ మీదే ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా పంచాంగంలో కూడా అందరూ కూడా బాగుంది. చదువుకునే విద్యార్థులకి, మహిళలకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి కూడా అంతా బాగుంది. కాబట్టి మరి ఏదైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ పీపుల్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి మరి అందరం కూడా పీపుల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని విజయవంతం చేయాలి. ధనిక వర్గాలందరూ కూడా పేద వర్గాలను కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత మరి రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా అందరం కూడా తెలుగువారి ముఖ్యమైన పండుగ ఉగాది తెలియజేసుకుంటా ఉన్నాం. ఉగాది మనం తెలుగువారికి కొత్త సంవత్సరం అన్నప్పుడు మనం వచ్చే సంవత్సరం ఏం చేయబోతా ఉన్నాం, ఏం చేసుకోవాలి, ఎటువంటి పనులు మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ఆలోచనని ఈరోజు రచించుకొని దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి పూర్తిగా అందరం కూర్చొని ఆలోచించుకునే రోజు ఈరోజు. సంవత్సరం వస్తూ ఉంది అంటే, కొత్త సంవత్సరం వస్తూ ఉంది అంటే మనం రైతుల పరంగా ఇదిగో సంక్రాంతి అయిపోయింది, దానికి కావాల్సిన పండుగ అయిపోయింది, వచ్చిన అవుట్పుట్ని మనం తీసుకెళ్ళాము, అమ్ముతాము, డబ్బులు వస్తాయి కదా. కానీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఏం చేయబోతాము రైతుల పరంగా, మనం ఈ సంవత్సరం ఈ పంట అయిపోతాము, గడిచిన సంవత్సరాన్ని ఒకసారి బేరీజ్ వేసుకొని మనం ఈ సంవత్సరంలో ఎలా చేస్తే మంచిది, ఏ విధంగా కొత్తగా చేయాలి అని ఆలోచించుకునే రోజు ఉగాది. రైతులే కాదు, విద్యార్థులు కూడా వచ్చే సంవత్సరం మనం రాబోయే సంవత్సరం మనం ఏ విధంగా మెలగాలి, స్కూల్లో ఏ విధంగా ఉండాలి, పాఠాలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఎటువంటి ర్యాంక్ మనం తెచ్చుకోవాలి, ఎటువంటి మార్కులు మనం తెచ్చుకోవాలి అనేది ఒక గోల్ పెట్టుకొని సెట్ చేసుకొని ముందుకు వెళ్ళే రోజు ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు వ్యాపారస్తులైనా అది వేరీ చేసుకుంటారు. గడిచిన సంవత్సరం జరిగింది, వచ్చే సంవత్సరం మనం ఏం చేయబోతాం అన్నాం. కాబట్టి ఇది ఒకసారి కూర్చొని మనం అందరం కూడా ఆలోచించుకునే రోజు అనమాట. ఇది చేసుకుంటాం, అంతా అన్ని రుచులతో ప్రసాదం తింటాం, పచ్చడి తింటాం తర్వాత మనం ఆస్వాదించి గడిచిన సంవత్సరాన్ని ఇదిగో ఇన్ని రకాల టేస్టులు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, వచ్చే సంవత్సరం కూడా ఇన్ని రకాల టేస్టు తీపి అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. దాంట్లో ఎటువంటిది ఉండదు, తక్కువే ఉండదు. ఇందా పంచాంగం చెప్పినట్టు ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కిందకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దాన్ని ఎలా ఆస్వాదిస్తూనే మనం వచ్చే సంవత్సరం ఏ విధమైన లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అని నిర్ధారించుకునే రోజుది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది మంచి హాలిడేనే, మళ్ళీ రేపు కూడా హాలిడే ఉంది. కాబట్టి కూర్చొని ఆలోచించుకొని వచ్చే సంవత్సరం మనం ఈ జిల్లా పరంగా మన పరంగా మనం ఏం చేస్తే మంచిది అని ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మన జిల్లా పరంగా బాగానే ఉందని చెప్పారు, రాష్ట్ర పరంగా కూడా బాగానే ఉందని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పారు. వర్షాలు బాగా పడితే చాలా మటుకు 90% ప్రాబ్లం లేకుండా వర్షాలు కూడా బాగా పడుతున్నాయని చెప్పారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఉగాది